మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ వెబ్సైట్ గురించి. తెలంగాణ వెబ్సైట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. కానీ ఈసారి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఏంటి అంటే, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది మై డియర్ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్కి చెప్తున్నాను, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎలా అంటే 90,569 అప్లికేషన్స్ వచ్చాయి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 86,762 అప్లికేషన్స్ వస్తే ఈసారి 90,569 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. ఇంకా లాస్ట్ మూమెంట్లో 5,000 అలా కట్టేసి అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో కాంపిటీషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. బైపీసీ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా చెప్తున్నాను, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విషయం లోపల. అండ్ ఇంజనీరింగ్ వీళ్ళకి హాల్ టికెట్లు విడుదల చేశారు, అందరూ తీసుకున్నారు. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీకు మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చూడండి. ఇంజనీరింగ్ హాల్ టికెట్స్ ఎప్పుడంటే 27th రోజు. ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కూడా 2,10,308 వరకు పెరిగాయి. తెలంగాణలో వెబ్సైట్ అప్లికేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మీకు మంచి ర్యాంక్ రావాలి అంటే వెబ్సైట్లోనే వెరీ క్లియర్గా ఇచ్చారు. అది ఎక్కడ ఇచ్చారో ఒకసారి చెప్తాను చూడండి. మీకు వెబ్సైట్లో ఆల్రెడీ నేను టీజీ వెబ్సైట్ అని కొట్టండి. టీజీ వెబ్సైట్ ఇలా కొట్టండి. ఇక్కడ టీజీ వెబ్సైట్ 2026 కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే చేసుకోండి. మీకు ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, సెలెక్టెడ్ డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ రిజిస్టర్ నెంబర్ ఇవి కొడితే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇది నో డౌట్. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ టీజీ వెబ్సైట్ 2024, టీజీ వెబ్సైట్ 2025 మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏంటి అని ఇచ్చారు క్లియర్గా. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 2025లో 80 అండ్ అబోవ్ వస్తే ఎంత ఉంది? బిలో 2,726 ర్యాంక్. 75 అబోవ్ వస్తే ఎంత? 2,727 నుంచి 4,628 ర్యాంక్. చూడండి, 75 మార్కులు తెచ్చుకుంటే అవుట్ ఆఫ్ 160. 70 అబోవ్ తెచ్చుకుంటే బిట్వీన్ 4,629 to 7,182 ర్యాంక్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి. 65 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 7,183 నుంచి 10,536. 60 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 10,537 నుంచి 15,011. 55 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 15,012 నుంచి 21,744. 50 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 21,745 నుంచి 32,151. 45 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 32,150 నుంచి 46,572. 40 అండ్ అబోవ్ తెచ్చుకుంటే 46,573 టు 61,764 ర్యాంక్. అంటే మీకు 80 ర్యాంక్ వచ్చిందంటే టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. ఓకేనా, 80 మార్క్స్ వస్తాయి. మంచి ర్యాంక్ వస్తుంది. సో దీని గురించి నేనేం చెప్తున్నాను అంటే, సార్ బెస్ట్ స్ట్రాటజీ, కొద్ది రోజులే ఉంది కదా ఎగ్జామ్, 4th 5th కదా ఎగ్జామ్, ఏం చేయాలి అని అంటే నేనేమంటున్నా అంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. పేపర్ మొత్తం చాప్టర్ వైజ్ కాదు, అది టైం తీసుకుంటుంది. అంటే లాస్ట్ ఇయర్ 2025 160 మార్క్స్, 160 క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. 24, 20 అలా ఒక 10 పేపర్లు 2025లో జరిగిన సెషన్స్, 2024 జరిగిన సెషన్స్ పేపర్స్ తీసుకోండి. ఆ పేపర్స్ని 160 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే, కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఆ రాని వాటిని ఆ టాపిక్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందని ప్రాక్టీస్ చేయండి, బాగా ఎలిమినేట్ చేయండి ఆప్షన్స్ని. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈజీగా కరెక్ట్గా గెస్ చేయగలుగుతారు ఆప్షన్స్ని. ఆ పేపర్స్ని 10 సార్లు రివిజన్ చేయండి. ఎవ్రీడే 2 పేపర్లు ఒక 3 సార్లు రివిజన్ చేయండి. ఓకేనా, వితిన్ 4-5 డేస్లో 10 పేపర్స్ అయిపోతాయి. మీకు ఫిజిక్స్లో 15+ మార్క్స్, కెమిస్ట్రీలో 15+ మార్క్స్, బయోలో మొత్తం 80కి 30+ మార్క్స్ వస్తే 60 వస్తాయి స్కోరు. మిగిలిన 100లో ఒక 20 గెస్ చేసి పెట్టిన 20 కరెక్ట్ అయినా 80+ మార్క్స్ వస్తాయి. కానీ మీరు జెన్యున్గా మీరు సాల్వ్ చేసి పెట్టాల్సినవి 60 బిట్స్ వరకు మీరు కరెక్ట్గా సాల్వ్ చేసి పెట్టి ఎక్స్ట్రా ఒక 20, 100లో గెస్ చేసిన 20 కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎలిమినేషన్ ద్వారా 80 మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అగ్రికల్చర్, ఫార్మసీ వీటిని కూడా ఏం తక్కువ, చాలా మంచిగా ఉంటుంది. ఇవి మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అన్ఫార్చునేట్లీ మీకు ఒకవేళ నీట్ రాసి తక్కువ ర్యాంక్ అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్ మిస్ అయ్యి బీడీఎస్ మిస్ అయితే వీటిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది స్టూడెంట్స్, సార్ నాకు ఎంబీబీఎస్ వస్తుందని నేను నీట్ మాత్రమే అప్లై చేశాను, అది నాకు ఇది రాలేదు, తర్వాత వెబ్సైట్ అప్లై చేయలేదు, సో నాకు కౌన్సిలింగ్లో ప్రాబ్లం అయింది సార్, అసలు నేను కౌన్సిలింగ్కి ఎలిజిబులే కాదు, మేనేజ్మెంట్ సైడ్ వెళ్దామంటే చాలా డబ్బులు అయినాయి అని చెప్పేసి వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకున్నారు. సో అటువంటి సేఫ్ జోన్ కోసం ఖచ్చితంగా వెబ్సైట్ అయితే రాసి పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ మీ పిల్లలతో ఖచ్చితంగా రాయించండి ఈ ఎగ్జామ్ని మాత్రం. సో ఇది మీకు ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో
మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. నీట్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, ఐఐటి జోసా కౌన్సిలింగ్ అన్నీ ఫ్రీ మెంటర్షిప్ తోటే మన ఛానల్ అనేది మూవ్ అవుతుంది. ₹1 ఎటువంటి మనీ తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. సో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఈ PYQ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.